ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మి ప్రపంచం అంతా ఇస్లాం దేశంగా ఇస్లామీలుగా మారిపోతారు అని ఇప్పటికీ కూడా వాడి పుణుకు పుచ్చుకున్న ఎంతోమంది ఉగ్రవాదులు ఈరోజు చరిత్రలో ప్రపంచ పటంలో అన్ని దేశాల్లో మనకు కనబడుతున్నారు. సద్దామును అణచటానికి ఆ రోజు అమెరికా పథకం ప్రారంభించింది. ఆ పథకంలో ప్రపంచ దేశాలన్నిటినీ తన పక్కకు తెచ్చుకుంది అమెరికా. ఇరాక్ని సర్వనాశనం చేసింది. మూర్ఖుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు పక్క వెళ్ళాయి. మనం యుద్ధం చేస్తే మన ప్రజలు పాడైపోతారు, పిల్లలు చచ్చిపోతారు, వంతెనలు కూలిపోతాయి, నూనె బావులు ఎండిపోతాయి అని వాడు ఆలోచించని ఒక వింత పశువులు అంటే వాడు సదాం. ఎవరు చెప్పినా వినడు. అందుకే బైబిల్లో ఇలాంటి వాని గురించి ఒక మాట దేవుడు రాయించాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ దేశంలో ఉన్న మత ఛాందస్వాదులకు అదే చెప్తున్నాను మరలా నేను. ఈ సుందర్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. భారతదేశంలో ఉన్న మత ఛాందస్స ఏ పార్టీలైనా ఈయన మాటలు గుర్తించుకోవాలి మీరు. ఈ చేతులకు మట్టి అంటుకోదు, కానీ నువ్వు ఉండవు. ఒక ప్రాఫిట్ అనుకుంటావా? ఒక భవిష్యత్తు చెప్పేవానిగా నన్ను నువ్వు ఆలోచిస్తావా? వద్దు, తప్పు చేస్తున్నారు. మరలా ఇది భారతీయ జనతా పార్టీ పాలనలోనే రెచ్చిపోతున్నారు వీళ్ళు. మేమేం చేసాం నీకు? మేము నీకు చేసిన అన్యాయం ఏంటి ప్రశ్నిస్తున్నాను నేను. ఓటేసి గెలిపించామనా? నేను అధికారపీఠ మీద కూర్చోబెట్టామనా? దేవుని చట్టమా మానవ చట్టమా అని ఒక టైటిల్ యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రొఫెసర్ మాట్లాడడానికి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక టైటిల్ ఇచ్చాడు, దేవుని చట్టమా మానవ చట్టమా. అందులో ఉన్న సారం మోటివేషన్ ఏంటంటే, మనుషుల చట్టానికి దొరకని వాడు దేవుని చట్టంలో కూలిపోతాడు. ఈ న్యాయస్థానాలు కళ్ళు కప్పచ్చు, అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టచ్చు, నీ సంపాదనతో నీ అధికారంతో నీ తప్పును నువ్వు కప్పుకోవచ్చు, తప్పించుకోవచ్చు. కానీ మరొక చట్టం ఉంది, మానవ చట్టం కానిది దేవుని చట్టం. ఆ చట్టానికి దొరకని వాడెవ్వడూ లేడు. ఈ చక్కటి ఆలోచనను సమాజంలో పబ్లిక్ కౌన్సిలింగ్, ఈ పబ్లిక్ మీటింగ్ ఇది. ఒక ప్రొఫెసర్ మాట్లాడడానికి వెళ్తే హైదరాబాద్లో ఉన్న ఆ మీటింగ్స్ కన్వీనర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారండి, కేసు పెట్టారు. ఏ అన్నాడు తప్పు? ఇంతకీ పోస్టర్ మీద ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేపు చిన్ని ఫోటో కసబ్ వేసినందుక ఎంత కుట్ర పన్నారయ్యా మీరు? మత ఛాందస్సవాద పార్టీలు తప్పు చేస్తున్నాయి. ఒకసారి నేనేంటో మీకు చూపించాలి. ఇప్పుడు నేను దుర్గాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉటంకించినందుకు క్షమాపణ చెప్పాలన్న వివక్షాల డిమాండ్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. జేఎన్యూ విద్యార్థులపై తన ప్రకటనల ఆధారాలు అడిగినప్పుడు మాత్రమే కాదు, ఆ వ్యాఖ్యలను చదివి వినిపించాలని స్పష్టం చేశారు. తాను దుర్గాదేవి భక్తురాలునని తెలిపారు.
శుక్రవారం సభలో సమావేశం రాగానే రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ఆనంద్ శర్మ పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తుతూ మతదూషణ, మతపరమైన భావోద్వేగాలకు దెబ్బతీసే వ్యాఖ్యలను సభలో చేయకూడదని రాజ్యాంగ నిబంధనలను స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఇందుకు భిన్నంగా దుర్గాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు స్మృతి సభలో చదివి వినిపించారు. ఇవి మతపరమైన భావోద్వేగాలకు దెబ్బతీశాయన్నారు. ఏమండి, అంటే వాళ్ళకు ఒక రూలు, క్రైస్తవులకు ఒక రూలు. వాళ్ళలో వాళ్ళే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ దుర్గాదేవి గురించి ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడినందుకు ఎంత రప్చర్ జరుగుతుంటే, ఏమంటే చూస్తున్నారు కదా, నేను వితౌట్ సాక్ష్యం అది చెప్పడం. అంటే మీ దేవుళ్ళ గురించి, మీ దేవతల గురించి మీరు వాదోపవాదాలు చేసుకున్నారు అన్నందుకు క్షమాపణ చెప్పమంటున్నారే. మా యేసును అన్నందుకు, ఆయన హిందూ బ్రాహ్మణ అన్నందుకు, ఆయనకు పెళ్ళి అయిందని అన్నందుకు, ఆయనకు పిల్లలు పుట్టారు అన్నందుకు, ఆయన బ్రాహ్మణం, తమిళ బ్రాహ్మణం అన్నందుకు, కాశ్మీర్లో సమాధి ఉందని అన్నందుకు ఏంటండి, ఏం చేయాలి? ఎవరు మిమ్మల్ని క్షమాపణ చెప్పమన్నారు? మేము చెప్పవా? మాకు చెప్పవు, ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు కదా. నేను నమ్ముకున్న నా దేవుడు నిజమైతే, మరలా చెప్తున్నానండి, నేను నమ్ముకున్న నా దేవుడు నిజమైతే, నా కొరకు రాయించిన ఒక మాట దేవుడు గ్రంథంలో రాయించాడు. నాలాంటి వారిని ఉద్దేశించి తరాలలో ఉన్న నాలాంటి వాళ్ళ గురించి దేవుడు ఒక మాట రాయించాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలు తాను ఏదైతే చేయబోతున్నానో వాళ్ళతో చెప్పకుండా దేవుడు ఆయన ఏమీ చేయడు. చెప్తాడు. గల్ఫ్ దేశాల పరిస్థితులు మారిపోతున్నాయని 2011లో చెప్పాడు పిడి సుందర్రావు. ఆ రోజు నన్ను ఆ దేశం తీసుకెళ్లిన వాళ్ళు ఉంటుండగా సాక్ష్యం చెప్పాను. ఇది కట్టిన ఈ భవనం నాశనం అవుతుంది. దుబాయ్కి భయంకరమైన రోజులు, గల్ఫ్ దేశాలకు భయంకరమైన రోజులు ఆసన్నం అవుతున్నాయి. ఇంతవరకు ఎందుకు రాలేదో తెలిసి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు నిజంగా దేవుని పిల్లలైతే ఒక నిజం ఒప్పుకోవాలి నేను అన్నమాట. మీరుండబట్టే ఇంకా ఈ గల్ఫ్ దేశాలే నిలబడ్డాయి. నా పిల్లలు, నా తండ్రి పిల్లలు ఈ గల్ఫ్ దేశాల్లో ఉండబట్టే ఈ గల్ఫ్ దేశాలు మీ వలన ఊపిరి పీల్చుకుంటున్నాయి. మీ సంగతి వాళ్ళకు తెలీదు. మీరు పని చేయటానికి వచ్చిన వారిని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ దేశాన్ని కాపాడటానికే మీరు అక్కడ ఉన్నారన్న నిజం వాళ్ళకి తెలీదు. మీరు చూస్తారు కదా దీన్ని అని. నేను ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను అక్కడి నుంచి. ఈ దేశంలో నేను అడుగు పెట్టను. ఇంకా ఇది పాపిష్టి దేశం. ఇది క్రూరుల వాళ్ళు, ఉగ్రవాదులకు కోట్ల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రపంచంలో రెచ్చగొడుతున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళ మార్కెట్లో బిజినెస్ పడిపోయింది. భారతదేశం గురించి ఆలోచిద్దామా? భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ, మత ఛాందస్స పార్టీల్లో ఉన్న వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. మీ గడియలు దగ్గరకు వచ్చాయి. పిడి సుందర్రావు నోట ఏ మాట వచ్చినా నాశనం తప్పదు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భంలో. క్రైస్తవులను బలరావు సావర్కర్ అనే వ్యక్తి ఒకనాడు క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు, విదేశాలకు పోవాలని లేవనెత్తాడండి. అప్పుడు నేను హెచ్చరించాను వాళ్ళని, వద్దు క్రైస్తవ జోలికి రాకండి అన్నాను. ఆ బిల్లును ఓపి చాగ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడండి పార్లమెంట్లో. ఆ వేళ అది వాయిదా పడింది. ముగిశాయి పార్లమెంట్ సమావేశాలు. మరలా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఓపి చాగి లేడు భూమి మీద. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రెండో పనిష్మెంట్ చెప్తున్నాను ఇప్పుడు మీకు. దేవుని నుండి వచ్చిన రెండవ శిక్ష జనతా పార్టీ కోకల వేళ్లతో కూలిపోయింది దేశంలో.
నో మోర్ జనతా పార్టీ. మీరు దేవుడు జోలికి రావద్దు. మరలా చెబుతున్నాను, మత ఛాందసవాదులు ఎవరైనా, వాళ్ళు ఇస్లాం కానివ్వండి, హిందువులు కానివ్వండి, మత ఛాందసవాదులు భారతీయుల మధ్య ఉన్న ప్రేమను ఎందుకర్రా నాశనం చేస్తున్నారు? మీ నాశనాన్ని మీరు ఎందుకర్రా తెచ్చుకుంటున్నారు? మా చేతికి మట్టి అంటదో కానీ నువ్వు ఉండవు. వద్దు. అందుకే చెప్తున్నాను ఈ మాట. తన సేవకులైన ఈనాడు ఈ పీడి సుందర భారతదేశంలో ఉన్నవాడు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు ఈ దేశంలో, నాకు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, నాకు ప్రపంచవ్యాప్తంగా నా